ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతమండి. రేపే సోమవారం, అలాగే సంకష్టహర చతుర్థి. ఏం చేసినా కాని డబ్బు ఇంట్లో నిలవ ఉండనివారు, అలాగే రుణ బాధలు కలిగినవారు యాలకులు, లవంగాలు, పచ్చకర్పూరంతో ఇలా కనుక చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ సంకష్టహర చతుర్థి రోజు ఈ విధంగా పరిహారం చేసుకోవచ్చు. దీనికి మీరు డబ్బు ఖర్చు చేయాల్సిన పని లేదు, అలాగే శ్రమ కూడా అధికంగా ఉండదు. కాబట్టి మీరు నిత్య దీపారాధన ఎంత సమయమైతే చేస్తారో అంత సమయంలోనే మీరు ఈ చిన్న పరిహారాన్ని చేసుకోవచ్చు. లక్ష్మీదేవికి అలాగే విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన పదార్థాలతో, మంగళప్రదమైన ద్రవ్యాలతో ఈ పరిహారాన్ని మీరు చేసుకోవచ్చు. అయితే సంకష్టహర చతుర్థి రోజు ఏ విధంగా దీన్ని చేయాలి, ఇలా చేయటం వల్ల ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి, ముఖ్యంగా లక్ష్మీ అనుగ్రహం మీకు ఏ విధంగా కలుగుతుంది, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుణ్ణి స్తుతించేందుకు పలు వ్రతాలు ఉన్నప్పటికీ కూడా సంకటాలను తీర్చే సంకష్టహర చతుర్థికి ప్రత్యేకమైన విశిష్టత ఉంది. అలాంటి సంకష్టహర చతుర్థి రోజున వ్రతాన్ని కనుక చేస్తే సకల సంపదలు చేకూరుతాయి. సంకష్టహర చతుర్థి రోజున వ్రతాన్ని ఆచరిస్తే సకల సౌభాగ్యాలు కూడా ప్రసాదించబడతాయి. పౌర్ణమి తర్వాత వచ్చే 4వ రోజు సంకష్టహర చతుర్థి రోజున ఉపవాసం ఉంటే ఆయురారోగ్యాలు కూడా చేకూరుతాయి. సంకష్టహర చతుర్థి రోజున వ్రతమాచరించే వారికి శుభీష్టాలు కూడా చేకూరుతాయి. శని దోషాలు తొలగిపోవాలి అనుకుంటే కనుక ఈ రోజున వ్రతాన్ని ఆచరిస్తే ఈతి బాధలు కూడా ఉండవని ఆధ్యాత్మిక పండితులు కూడా చెబుతున్నారు. అందుకే ప్రతి నెలలో వచ్చే సంకష్టహర చతుర్థి రోజున వినాయకుడికి అభిషేకం చేయించి గరిక సమర్పిస్తే కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి. అలాగే 21 పత్రాలతో అర్చన చేయటం కూడా మంచి ఫలితాలను మీకు ఇస్తుంది. సంకష్టహర చవితి వ్రతాన్ని 3, 5, 9, 11, 21 నెలల పాటు ఆచరించాలి. ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి. వ్రతాచరణ రోజున ప్రాతకాలమే స్నానం చేసి గణపతిని పూజించాలి. ఆ రోజున సంకట నాశన గణేశ స్తోత్రం, సంకటహర చతుర్థి వ్రతకథను కూడా చదవాలి. ఒక పసుపు వస్త్రంలో గుప్పెడు బియ్యం, 2 వక్కలు, తమలపాకులు, 2 ఖర్జూరాలు, అలాగే దక్షిణ పెట్టి సంకల్పం చెప్పుకోవాలి. ఆ మూటను మూటగట్టి గణపతి ముందు ఉంచి ధూపం వెలిగించి కొబ్బరికాయ నైవేద్యం పెట్టి నివేదించాలి. సాయంత్రం పూట ఆ బియ్యంతో పొంగలి తయారు చేసుకుని స్వామివారికి ప్రసాదం సమర్పించి తీసుకోవాలి. ఇలా చేస్తే మీ కోరికలు కూడా నెరవేరుతాయి. ఇకపోతే రేపే సోమవారం సంకష్టహర చతుర్థి కాబట్టి మీరు ఈ చిన్న పరిహారం చేస్తే కూడా మీ జీవితంలో సుఖ సంతోషాలకు కొదువ అనేది ఉండదు. కొంతమంది యొక్క జీవితంలో ఎటువంటి బాధలు ఉంటాయంటే, ఎంత సంపాదించినా కానీ డబ్బు నిలువ ఉండదు. అంటే ఖర్చులు ఆ విధంగా వస్తూ ఉంటాయి. రుణ బాధలు కూడా ఉంటాయి. అప్పులు చేస్తారు, అంటే ఆర్థిక సమస్యల కారణంగా అప్పులు చేస్తారు, కానీ అప్పులు తీర్చడానికి మాత్రం వారికి శక్తి అనేది సరిపోదు. అటువంటి సమస్యలతో ఉన్నవారు ఈ యొక్క సంకష్టహర చతుర్థి రోజు ఈ చిన్న పరిహారం కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే కనుక మీరు సంకష్టహర చతుర్థి రోజు వ్రతం చేసేవారు కావచ్చు, వ్రతం చేయని వారు కావచ్చు, ఎవరైనా సరే ఈ పరిహారాన్ని మీరు చేసుకోవచ్చు. దీనికోసం మీరు ఎక్కువగా ఖర్చు చేయాల్సిన పని లేదు, అలాగే మీరు శ్రమపడవలసిన పని అంతకంటే లేదు. ముఖ్యంగా సుగంధ ద్రవ్యాలు లేకపోతే మంగళ ద్రవ్యాలు అని కొన్నింటిని మనం పిలుస్తూ ఉంటాం. అంటే లక్ష్మీదేవికి అలాగే విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన ద్రవ్యాలు ఇవి. వాటిల్లో యాలకులు, అలాగే లవంగాలు, అలాగే పచ్చకర్పూరం, ఈ 3 పదార్థాలు అంటే లక్ష్మీదేవికి ఎంత ప్రీతికరమో విష్ణుమూర్తికి కూడా అంతే ప్రీతికరం. ఈ 3 పదార్థాలను తీసుకోండి. ఏంటంటే ఒక చిన్న ఎర్రటి వస్త్రం కానీ లేకపోతే పసుపు రంగు వస్త్రం కానీ, నూతన వస్త్రం మాత్రమే అయి ఉండాలండి. ఆ యొక్క వస్త్రంలో 11 లవంగాలను వేయండి, అలాగే 11 యాలకులను వేయండి, అలాగే పచ్చకర్పూరం. పచ్చకర్పూరంతోనే వైష్ణవ ఆలయాల్లో విష్ణుమూర్తికి తిలకం పెడుతూ ఉంటారు. కాబట్టి పచ్చకర్పూరం అనేది ఆ యొక్క విష్ణుమూర్తికి కూడా చాలా ఇష్టమైన పదార్థం. కాబట్టి ఆ యొక్క పచ్చకర్పూరాన్ని కూడా దీంట్లో వేసి ఒక మూటలాగా కట్టేయండి. మూటలాగా కట్టిన తర్వాత దాన్ని ఒక దేవతామూర్తిగా భావించి పసుపు కుంకుమలతో బొట్లు కూడా పెట్టేయండి. ఆ మూటను అక్కడ పెట్టేసుకుని మీరు ఈ విధంగా మంత్రాన్ని 108 సార్లు జపించాల్సి ఉంటుంది. ఓం శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీ నమో నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీ నమో నమః. ఈ మంత్రాన్ని
108 సార్లు జపించాలి. ఈ విధంగా జపించే సమయంలో మీరు దిక్కులు చూడటం కానీ లేకపోతే భగవంతుడి ధ్యానంపైన మీ మనస్సు లగ్నం చేయకుండా చేస్తే మాత్రం ప్రతిఫలం ఉండదండి. మీరు పూర్తిగా మనస్ఫూర్తిగా ఆ భగవంతుడి నామస్మరణలో లక్ష్మీదేవిగా అలాగే విష్ణుమూర్తిగా ఆ యొక్క మూటను మీరు భావించి పూజ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు 108 సార్లు కుంకుమను ఆ యొక్క మూట పైన వేస్తూ అంటే మీ యొక్క చేతి వేళ్లతో వేస్తూ ఈ విధంగా మీరు మూటకి పూజ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా పూజా మందిరం ముందు కూర్చుని ఈ విధంగా పూజ చేయండి. అలాగే ఈ పూజను మొదలుపెట్టే ముందు మీరు దీపాన్ని కూడా వెలిగించాల్సి ఉంటుంది. అంటే మీరు నిత్య దీపారాధన ఏ విధంగా చేస్తారో అదేవిధంగా ధూపం దీపం ఈ విధంగా చేసిన తర్వాత ఆ యొక్క మూటకి కూడా మీరు ధూపం చూపించాల్సి ఉంటుంది. అలాగే ఈ విధంగా మీరు 108 సార్లు ఆ యొక్క మంత్రాన్ని జపించిన తర్వాత ఆ యొక్క మూట ఏదైతే ఉందో దాన్ని తీసుకుని వెళ్లి ధనస్థానం అంటే బీరువాలో ఎక్కువ మట్టుకు డబ్బు దాచుకుంటూ ఉంటారండి. కొంతమంది అల్లమారాలు కప్బోర్డ్స్ ఇలా రకరకాలుగా ఎక్కువ మట్టుకైతే బీరువాలో డబ్బు దాచుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఈ యొక్క డబ్బు దాచుకునే ప్రదేశం అనేది నైరుతి భాగంలో ఉండటం చాలా ముఖ్యం. అయితే ఈ విధంగా నైరుతి భాగంలో ఉన్నటువంటి మీ డబ్బు దాచుకునే ప్రదేశం ఎక్కడైతే ఉందో అక్కడ ఈ మూటను అంటే మీరు దాన్ని రోజు పూజించడానికి వీలుగా ఒక దగ్గర కట్టేయండి. ఈ విధంగా కట్టిన తర్వాత మీరు ప్రతిరోజు కావచ్చు లేకపోతే పూజ చేసే రోజులు మీకు ప్రత్యేకంగా ఉన్నట్లయితే కొంతమందికి ప్రతిరోజు నిత్య దీపారాధన చేయటం అలవాటుగా ఉంటుంది. మరికొంతమందికి కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో అంటే మంగళవారం శనివారం శుక్రవారం ఈ విధంగా పూజ చేస్తూ ఉంటారండి. మీరు ఎప్పుడు పూజ చేసినా కానీ పూజ అనంతరం ఆ యొక్క మూట దగ్గరికి వెళ్లి కూడా మీరు అగరబత్తితో ఆ మూట చుట్టూ తిప్పి అంటే దేవతామూర్తికి ఏ విధంగా అయితే మీరు అగరబత్తి చూపిస్తారో ఆ విధంగా మీరు ఆ యొక్క మూటకి కూడా పూజ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా కనుక మీరు చేశారంటే మీ జీవితంలో చక్కటి మార్పునైతే మీరు చూస్తారు. లక్ష్మీ కటాక్షం కూడా మీకు కలుగుతుంది. మీరు రుణ బాధలతో బాధపడుతున్నట్లయితే రుణాలు తీసుకునే స్థాయి నుండి ఇచ్చే స్థాయిలోకి కూడా మీరు వెళ్తారు. అలాగే మీ జీవితంలో డబ్బు నిల్వ ఉంటుంది. అలాగే డబ్బు సంపాదించే మార్గాలు కూడా అనేకంగా మీ ముందుకు వస్తాయి. అలాగే మీ జీవితంలో మీకున్న దరిద్ర బాధలు దుఃఖ బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. నరదృష్టి నెగటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లోకి రాకుండా ఉంటుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సంకష్టహర చతుర్థి రోజు ఎంత ప్రాముఖ్యమైన రోజు మనందరికీ తెలుసు. అలాగే సోమవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఇంకా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. అలాగే శివారాధన కూడా ఖచ్చితంగా ఈ రోజున మీరు చేయాలి. ఎందుకంటే సోమవారం అనేది శివుడికి ప్రత్యేకించబడిన రోజు కాబట్టి ఆ శివ భగవానుణ్ణి కూడా మనసులో తలచుకోండి. ఈ విధంగా మీరు పూజ చేసిన తర్వాత ఈ విధంగా ధూపం చూపించండి. ప్రతిరోజు మీరు పూజ చేసే సమయంలో మీరు ఈ విధంగా ఆ యొక్క మూట దగ్గరికి వెళ్లి అగరబత్తితో మీరు మూట చుట్టూ తిప్పి ధూపం చూపించండి. ఈ విధంగా చేస్తే కనుక మీ జీవితంలో మీకున్న దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. లక్ష్మీ కటాక్షం మీకు మీ కుటుంబ సభ్యులకి కూడా కలుగుతుంది. చూశారు కదండి, రేపే సోమవారం అలాగే సంకష్టహర చతుర్థి. మీరు ఇంట్లో డబ్బు నిల్వ ఉండకపోయినా కానీ లేకపోతే రుణ బాధలు ఉన్నా కానీ యాలకులు లవంగాలు పచ్చకర్పూరంతో ఏం చేస్తే కనుక మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.